రహదారి ఎన్ని ఎక్స్ప్రెస్ గ్రీన్ హైవేలు వచ్చినాయి ఒకసారి చూడండి మీరు. బనకచెర్ల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి ఏదంటే నీళ్ళ యుద్ధం, ఇప్పుడు అంటే బీఆర్ఎస్ అంటే సెంటిమెంట్ తోటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, బీజేపీ సపోర్ట్ ఉంది అని మాట్లాడుతూ ఉంది. అంటే ఎట్లా దీన్ని అంటే ఢిల్లీ లెవెల్లో చంద్రబాబు నాయుడు లాబింగ్ చేసి దీని ప్రాజెక్టులన్నిటికీ అనుమతులు తెచ్చుకుంటాడు అని అంటున్నారు. సో బనకచెర్ల అనేటువంటి ప్రాజెక్టుకి ఇప్పటిదాకా భారత ప్రభుత్వం అనేది అనుమతి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచెర్లకు అనుమతి ఇవ్వమని దరఖాస్తు పెడితే దాన్ని రిటర్న్ పంపించింది భారత ప్రభుత్వం, కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రి. నేను సూటిగా అడుగుతున్నా, తెలంగాణకి గోదావరిలో వచ్చే టీఎంసీలు ఎన్ని? ఆ టీఎంసీలకు సరిపడని ప్రాజెక్టులు మీరు కట్టి రెడీగా ఉన్నారా? ముందు నీకు అలకేట్ అయినటువంటి 968 టీఎంసీలు లేదా 963 టీఎంసీలు వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ టీఎంసీల నీళ్లు స్టోర్ చేయడానికి మన దగ్గర ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి అయిందా? తెలంగాణకి అలొకేట్ అయినటువంటి వాటర్కి సంబంధించి మొత్తం ప్రాజెక్టులు పూర్తి అయితే అప్పుడు నీళ్లు కిందికి ఎందుకు పోతాయన్నా? నీకు ఇచ్చిన 968 టీఎంసీల నీటిని, నీకు న్యాయబద్ధంగా వచ్చినటువంటి వాటాని స్టోర్ చేసుకోవడానికి మన దగ్గర రిజర్వాయర్స్ ఉన్నాయా? అయిపోయింది. తర్వాత వచ్చే పంచాయతీ ఎప్పుడు వస్తుంది? వరద జలాలకు సంబంధించిన పంచాయతీ వస్తుంది. వరద జలాలు, మిగులు జలాలు ఏమన్నా మాట్లాడు, నీరు పల్ల మెరుగు. నువ్వు ప్రాజెక్టులు కట్టి నువ్వు ఆపు. 968 టీఎంసీల నీళ్ళు ఆపిన తర్వాత వరద నీళ్ళు ఏమన్నా కిందికి పోతుంటే, కిందికి పోతున్నటువంటి వరద నీటి లోపల కూడా ఇప్పుడు జలాలని పంచుకోవడానికి ఏ రేషియో లోపల అయితే మనకు 2 వాళ్ళకు 1:2 రేషియో లోపల ఎట్లయితే నీళ్ళని పంచుకున్నామో, మనకు 900 పైచీలకు వాళ్ళకి 500 టీఎంసీలు ఎట్లయితే పంచుకున్నామో, మన 968 టీఎంసీలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల నిర్మాణం మొత్తం పూర్తి చేసి 968 టీఎంసీల నీటిని ఆపుకున్న తర్వాత అప్పుడు కదా మనం వరద జలాల పంచాయతీకి పోవాల్సింది. అందుకని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే, భారత ప్రభుత్వం పిలుస్తూ ఉంది మీ ఇద్దరిని, రండి, ఇక్కడ పూర్తయిన ప్రాజెక్టులన్నీ అక్కడ పూర్తయిన ప్రాజెక్టులన్నీ న్యాయబద్ధంగా మనకు కేటాయించినటువంటి నీటిని మనం వాడుకుంటున్నామా లేమా, ఆ తర్వాత మిగులు జలాల మీద ఏం మాట్లాడుకుందాం అనేది ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర మాట్లాడదాం. ఏ రాష్ట్రానికి అన్యాయం చేయాలనేది భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఉండదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఈ దేశం మొత్తాన్ని ఒక యూనిట్గా భావించి పనిచేద్దాం అని చెప్పి మొట్టమొదటి నీతి ఆయోగ్ సమావేశంలో నేను టీమిండియా కెప్టెన్గా మీ రాష్ట్రాల ముఖ్యమంత్రులందరి సభ్యులుగా ఈ దేశాన్ని సమదృష్టితో అభివృద్ధి చేద్దామని చెప్పినటువంటి గొప్ప నాయకుడు, దార్శనికుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. అది అర్థం కాక తెలంగాణ పేరు మీద సెంటిమెంట్ని రెచ్చగొడదామని టీఆర్ఎస్ వాళ్ళు బనకచెర్ల పేరు మీద ఆంధ్రాకి నీళ్లు పోతున్నాయని చెప్పి ఏదో ప్రయోగాలు చేసి తెలంగాణ ప్రజలలో మళ్ళీ అధికారంలోకి రావడానికి ఒక సెంటిమెంట్ని లేవనెత్తడానికి చేస్తున్నటువంటి కుట్ర తప్ప. రెడీ అయితే రండి, కేంద్ర ప్రభుత్వం పిలిచినప్పుడు రండి, చర్చలు పెట్టండి, మిమ్మల్ని కూడా పిలుస్తారు. మీరు 10 ఏళ్ళు పాలించారు కదా, మీరు కట్టిన ప్రాజెక్టులన్నీ నీళ్లు కిందికి ఎందుకు పోయినాయి, నీళ్లు నిధులు నియామకాల కోసం వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని నీళ్ళు